Hi everyone, welcome to Mrida Infra. Now, ఈ పర్టికులర్ డూప్లెక్స్ విల్లాలో ది సెకండ్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఇంపార్టెంటో ఈ బెడ్రూమ్ కూడా మనకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ డాటర్ బెడ్రూమ్ ఇది. దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ యూఎస్. ఎప్పుడైతే వస్తారో వాళ్ళ కోసం సార్ చాలా పర్టికులర్గా డిజైన్ చేయించిన బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ద మెటీరియల్ విచ్ వీ హ్యావ్ యూజ్డ్, మనం యూజ్ చేసిన ప్రతి మెటీరియల్ చాలా ప్రీమియం అండ్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసాము. ప్రతి రూమ్లోనే అట్లానే యూజ్ చేసాం. ఈ పర్టికులర్ బెడ్రూమ్ ఏంటి అంటే కొంచెం మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, ప్లీజ్ కమ్. నౌ దిస్ పర్టికులర్ బెడ్రూమ్లో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది కబోర్డ్స్ కోసమే. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ రెగ్యులర్ ప్యాటర్న్ అట్ ఆల్. వీ కేమ్ విత్ ఏ డుక్కో ఫినిష్ ఫర్ కంప్లీట్ కబోర్డ్. అండ్ నాట్ ఏ కలర్తో మాత్రమే రాలేదు, మనం కలర్లో ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసాం. ఒక గ్రూస్ అనేది తీసుకుని కంప్లీట్ బ్లాక్తో ఒక ఇల్యూజన్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం సెంటర్ డోర్కి. అట్లానే ఆ డోర్కి కానీ ఆ డోర్కి కానీ అకార్డింగ్ టు ద 3D డిజైన్ ఎలా అయితే మనం ఇచ్చామో అదే డిజైన్ని ఒక వాల్ పేపర్ తీసుకొచ్చాము ఇక్కడ. అండ్ నాట్ జస్ట్ ఏ గ్లాస్ ఆర్ కలర్ ప్యాటర్న్ కానీ డుకోలోనే ఇంకో కలర్ కాంబినేషన్ కానీ మనం కాదు తీసుకొచ్చింది. ఇక్కడ ఒక గ్రూయింగ్ అనేది తీసుకుని ఆ గ్రూయింగ్ లోపల ఈ వాల్ పేపర్ అనేది ప్లేస్ చేసాం. యూ కెన్ సీ హియర్ వాల్ పేపర్ కట్ అయినా కూడా మనం చాలా కర్వ్స్ కానీ ఏదైనా కూడా చాలా పర్ఫెక్ట్గా దీన్ని కట్ చేసి ప్లేస్మెంట్ అనేది ఇచ్చాము. ఇచ్చి దీని యొక్క బ్యూటీని వెరీ వండర్ఫుల్గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు మా వర్కర్స్. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ కబోర్డ్ మొత్తం రెడీ అయినాక దేర్ వాజ్ ఎ స్మాల్ డిస్టర్బెన్స్ దట్ వాల్ పేపర్ అనేది సరిగా పేస్ట్ అవ్వలేదని. అగైన్ మళ్ళీ అది ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ వాల్ పేపర్ని మళ్ళీ డిజైన్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూషన్కి మా మెయిన్ పర్సన్, మా సీనియర్ మేనేజర్ వచ్చి ఇక్కడ ఒక సైట్లో కూర్చుని దిస్ పర్టికులర్ థింగ్ అనేది చేయించాము. కాంప్రమైజ్ అవ్వలేదు, అలానే డిజైన్ని మార్చలేదు. మేము ఏదైతే డిజైన్ అనుకున్నామో అదే డిజైన్ని పొరపాటు జరిగినా మిస్టేక్ అయినా కూడా దాన్ని రెక్టిఫై చేసుకుని అది పర్ఫెక్ట్గా చేసి మేము హ్యాండ్ ఓవర్ చేసాం. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ సైన్ టు అస్. అది ఆ పట్టుదల ఉండడం వల్లనే మేము ఈరోజు ఇలా నిలబడడం చేయగలుగుతున్నాం. అండ్ కమింగ్ టు దిస్ కబోర్డ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ అండ్ డిజైన్ ఆల్సో. చేశాక అంత బాగా వచ్చింది డుకో ఫినిష్ కానీ ఏదైనా. అండ్ ఈ ఎక్స్టెన్షన్గా ఈ కబోర్డ్కి మనం సేమ్ ఎలా అయితే కింద బెడ్రూమ్కైనా గెస్ట్ బెడ్రూమ్కైనా తీసుకున్నామో అలానే ఇక్కడ కూడా యూజ్డ్ క్లోత్స్ అనేవి ప్లేస్ చేయడం కోసం ఒక బాక్స్ అనేది ఇచ్చాము. హ్యాంగర్ ప్లేస్మెంట్ కూడా ఇచ్చేసాము ఇక్కడ. అండ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఎక్కువ డెప్త్ ఉండేలాగా ఏదైనా యూజ్ చేసుకునేలాగా డ్రాయర్స్ అండ్ డోర్స్ అనేవి విండో బేస్ సిట్అవుట్ అనేది ప్లేస్మెంట్ ఇచ్చాము. యాజ్ యూ కెన్ సీ ఎవ్రీ బెడ్రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి బెడ్రూమ్లో 5 to 6 డ్రాయర్స్ మనం ఇచ్చాము. కబోర్డ్స్ ఫినిషెస్ ఎక్సలెంట్గా చేసాము. ఈ పర్టికులర్ బెడ్రూమ్లో అయితే బెడ్ సైడ్ టేబుల్స్ అండ్ డ్రాయర్స్ ఆల్మోస్ట్ 8 డ్రాయర్స్ వరకు ఒక్క బెడ్రూమ్లో ఇచ్చాము. బట్ నథింగ్ హ్యాస్ బీన్ చార్జ్డ్ సంథింగ్ ఎక్స్ట్రా ఆర్ ఏదో కాదు. ఫినిష్ ఎండ్ ఆఫ్ ది డే డిజైన్ మనం అనుకున్నట్టు రావాలి. మనం డిజైన్ చేసింది క్లయింట్కి నచ్చాలి. ద ఎండ్ పాయింట్ ఈస్ క్లయింట్ షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ అవర్ వర్క్. దట్ ఆ రోజు ఆ నిమిషం ఎవ్రీథింగ్ విల్ బీ వెరీ వెరీ వండర్ఫుల్. అందుకనే దానికోసమే వీ రన్ ఫర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ మనీ. దట్ ఈజ్ Mrida Infra. కమింగ్ టు దిస్ పర్టికులర్ టీవీ యూనిట్, ఇక్కడ టీవీ యూనిట్కి మనం పోడియంకి ఒక వుడ్ ఫినిష్ తీసుకున్నాం. అండ్ యాజ్ యూజువల్ ఎడ్జెస్ ఎప్పుడున్నా సరే మేము ఎప్పుడు కర్వ్స్కే వెళ్తాం, ఎందుకంటే సేఫ్టీ పర్పస్ అండ్ అట్ ది సేమ్ టైం డిజైన్ వైజ్ కూడా బాగుంటుంది. అండ్ వీ కేమ్ విత్ పీవీసీ బీడింగ్స్. దీస్ బీడింగ్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. లైక్ బీడింగ్స్ ఒకటి ఇచ్చి దీని మీద టీవీ పెట్టినాక ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ డీసెంట్. అందుకనే వీ గేవ్ ఏ వెరీ హ్యూజ్ కర్వ్డ్ ప్యాటర్న్ ఓవెల్ కట్ షెల్ఫ్స్. ఎందుకంటే యూ కెన్ సీ హియర్ దెర్ ఇస్ హ్యాండిల్ అనేది లేదు, బికాస్ ఆల్ దీస్ ఆర్ పుష్ బటన్స్. ఎవ్రీథింగ్ ఈస్ పుష్ బటన్. యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ పర్ఫెక్ట్లీ అలైన్డ్. ఈ ఫినిష్ కూడా చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ రూమ్ మొత్తం నేను తీసుకోవాలనుకున్న కాంబినేషన్ ఏంటంటే ఆలివ్ గ్రీన్ అండ్ వైట్.
ఆలివ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ మనం ఒక రూమ్ మొత్తం డిజైన్ చేద్దామని అనుకున్నప్పుడు పీపుల్ ఆర్ క్వైట్ అఫ్రైడ్ ఆఫ్ ఆలివ్ గ్రీన్, బట్ ఆలివ్ గ్రీన్ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దట్ గ్రీన్ గివ్స్ ఎ వెరీ స్టైలిష్ అండ్ ఎ ఫాస్ట్ లుకింగ్ ప్యాటర్న్స్ అండ్ అట్ ది సేమ్ టైం చాలా డీసెంట్గా కూడా ఉంటుంది. ఇన్ దిస్ వే ఈ ఆలివ్ గ్రీన్ ప్యాటర్న్ అనేది తీసుకున్నాము. అండ్ కమింగ్ టు హెడ్ బోర్డ్ అండ్ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్. ఈ హ్యాంగింగ్స్ అనేవి సెలెక్ట్ చేసింది క్లయింటే, నేనైతే కాదు. దీస్ హ్యాంగింగ్స్ గాట్ సెలెక్టెడ్ బై హిమ్ అండ్ మేము తీసుకొచ్చి ఫిక్సింగ్ చేసాం, కానీ దీ సెలెక్షన్స్ ఆర్ బై క్లయింట్. వీ షుడ్ గివ్ క్రెడిట్ అనేది వాళ్ళకి కూడా ఇచ్చేయాలి. అట్ ద సేమ్ టైమ్ దిస్ పర్టికులర్ హెడ్ బోర్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఏ కర్వింగ్ ప్యాటర్న్ అయితే మనం టీవీ యూనిట్కి తీసుకున్నామో అదే కర్వ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ తీసుకుని కంప్లీట్ దిస్ 12 feet హైట్ ఆఫ్ హెడ్ బోర్డ్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ దీని బ్యాక్ సైడ్ ఒక విండో అనేది ఉంది. ఆ విండో ఇక్కడ ఎప్పుడైనా సరే హెడ్ పైన విండో ఉండేటప్పటికి ఎంత కర్టెన్స్ వేసుకున్నా దట్ డిస్టర్బెన్స్ విల్ బి దేర్, ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకనే ఈ ప్లేస్ మనం కంప్లీట్ గా హెడ్ బోర్డ్ గా డిజైన్ చేసి వీ కేమ్ విత్ దిస్ హిడెన్ డోర్ కాన్సెప్ట్. ఎస్, మీరు ఇక్కడ చూస్తుంది ఏదైతే ఉందో మనం కంప్లీట్ గా పోడియం క్రియేట్ చేసి దీనికి ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇచ్చి బ్యాక్ సైడ్ విండోని హైడ్ చేస్తూ మనం ఇలా ఒక పోడియం అనేది క్రియేట్ చేసి దిస్ కేమ్ ఇన్ దిస్ వే. ఈ వాల్ పేపర్ అనేది డిజైన్ చేసాం. ఈ వాల్ పేపర్ కూడా ట్రాపికల్ ప్యాటర్న్ కి ఎందుకు వెళ్ళాము అంటే డిజైన్ నుంచి డీవియేట్ అవటం అనేది నాకు అంత ఇష్టం లేదు, అందుకనే అలా చేసాం. అట్ ది సేమ్ టైం బెడ్ కూడా కుషన్ టు ఎక్స్టెంట్ ఎలా ఇచ్చామో ఇచ్చి బెడ్ కూడా అట్ ది సేమ్ టైం 6x6 సైజ్ బెడ్ చేసి ఇక్కడ ప్లేస్మెంట్ ఇచ్చాము. దిస్ బెడ్ హ్యాస్ హ్యూజ్ స్టోరేజ్ ఆల్సో, యూ కెన్ సీ హియర్. ఈ బెడ్ కి కంప్లీట్ స్టోరేజ్ కింద బెడ్ కిందే ఉంది. ఐ థింక్ సమ్వేర్ ఒక 40 బెడ్ షీట్స్ అండ్ పిల్లోస్ ఎవ్రీథింగ్ ఈ బెడ్ కిందకి వెళ్ళిపోతాయి, అంత బిగ్గర్ స్టోరేజ్ ఇచ్చాం. అట్ ద సేమ్ టైం యూ కెన్ సీ ది మెకానిజం. మేము ఇక్కడ ఏదైతే మెకానిజం యూజ్ చేసామో ద జోన్ మోడల్ ది మోస్ట్ స్మార్ట్ అండ్ అడ్వాన్స్డ్ హైడ్రాలిక్ అనేది యూజ్ చేసాం ఇక్కడ. బికాస్ ఆఫ్ దిస్ దేర్ విల్ బి ఎ వెరీ ఈజీ మూవ్ అండ్ ఈజీ ఇన్స్టాలేషన్ ఆల్సో ఇన్ దిస్ వే. ఒక్క పుష్ తో ఎలా అయితే పైకి వెళ్ళిందో ఒకే పుష్ తో కిందకు కూడా వచ్చేస్తుంది. అంత బాగా దీన్ని హైడ్రాలిక్ అనేది యూజ్ అవుతుంది. యాజ్ యూ కెన్ సీ హియర్, అట్ సైడ్ కానీ ఇట్ సైడ్ కానీ బెడ్ కి అటు ఇటు కూడా మనం బెడ్ సైడ్ టేబుల్స్ అనేవి ఇచ్చాం. ఎందుకంటే అక్కడ మొబైల్స్ పెట్టుకోవాలన్నా ఇటుపక్క మొబైల్స్ పెట్టుకోవాలన్నా ఫర్ ఏ వాటర్ జగ్ ఆర్ వాటర్ ఇట్ మైట్ బి, అటు ఇటు ఉండడం అనేది పర్ఫెక్ట్ థింగ్. కాబట్టి మనం బెడ్ కి అటు కానీ ఇటు కానీ కూడా కంప్లీట్ గా బెడ్ సైడ్ టేబుల్స్ అనేవి ఇచ్చాం. అండ్ కమింగ్ టు ది డ్రెస్సింగ్ ఏరియా, యూ కెన్ సీ హియర్ దిస్ పర్టికులర్ డ్రెస్సింగ్ ఏరియా ది మోస్ట్ ప్రీమియం నాబ్స్ అనేవి మనం యూజ్ చేసాం. అండ్ ప్రతి డ్రాయర్ కి లాక్స్ కూడా వేసేసాం మనం, ఎందుకంటే సేఫ్టీ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ. అండ్ ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ కర్వ్ కాకుండా రివర్స్ కర్వ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ రివర్స్ కర్వ్ తీసుకుని ఇక్కడ లోవర్స్ తో డిజైన్ చేసి ఈ యూనిట్ మొత్తంని బెడ్రూమ్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఈ యూనిట్ అనేది క్రియేట్ చేసి ఒక కర్వ్డ్ ప్యాటర్న్స్ అనేవి మనం తీసుకున్నాం. యూ కెన్ సీ హియర్ కంప్లీట్లీ కర్వ్స్, ఇవన్నీ కర్వ్డ్ ప్యాటర్న్ తీసుకున్నాము. అట్లానే ఎవ్రీ యూనిట్ హ్యాస్ బీన్ డిజైన్ ఇన్ ద సేమ్ వే. ఈ పర్టికులర్ బెడ్రూమ్ లో మోస్ట్ ఆఫ్ ది ఏరియా ఈవెన్ బెడ్ కూడా మీరు చూస్తే ఎవ్రీథింగ్ ఈస్ కార్నర్స్ అనేవి కర్వింగ్ అండ్ కర్వ్స్ తో పాటుగా కాంబినేషన్ ఆఫ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. అండ్ ఇన్ దిస్ వే దిస్ రూమ్ హ్యాస్ బీన్ డిజైన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎవ్రీవన్.